హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమలాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను బోల్డ్ అన్ని మనం వెడ్డింగ్ డే సేల్ ఆఫర్ ఒకటి మీకు అనౌన్స్ చేయబోతున్నాను. సో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మీద, అలాగే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ మీద, అలాగే మేకప్, అలాగే ఎవ్రీథింగ్ అన్నమాట. ప్రతి దాని మీద వెడ్డింగ్ సేల్ అని ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. వెడ్డింగ్ సేల్ అని చెప్పేసి purple.com వాళ్ళు 50% ఆఫర్ పెట్టారన్నమాట. వెడ్డింగ్ సేల్ అని చెప్పేసి దాని మీద బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ మీద 50% ఆఫ్ వస్తుందన్నమాట. నేను ఇప్పుడు చూపించే ప్రోడక్ట్స్ మీదే కాదు, చాలా అంటే purple.comలో ఉన్న బోల్డ్ అనే ప్రోడక్ట్స్ మీద అన్నిటి మీద 50% ఆఫ్ అనేది వస్తుంది. ఇప్పుడు యూస్ చేయండి. 25% ఎక్స్ట్రాగా మళ్ళీ ఆఫర్ అనేది పొందుకుంటారు. అంటే 75% ఆఫర్ అన్నమాట. బిగ్ సేల్ అనౌన్స్మెంట్. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వకపోయినా చాలా మందికి యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్స్ నేను ఈరోజు చూపిస్తున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ప్లీజ్ వాళ్ళు ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళు ప్లీజ్ ఇప్పుడే స్కిప్ చేసేసేయండి. నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్, ఓకేనా? అయితే నేను చూపిస్తున్నాను. ఇవన్నీ నేను పర్సనల్గా యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్. ఇవి చాలామంది అడిగారు నన్ను, అంటే అమూల్య మీరు ఇంతకు ముందులాగా లేరు, కొంచెం చేంజ్ అయిపోయారు అని. అది మీరు చాలామంది కెమెరా లైటింగ్స్ అని, కెమెరా వల్ల ఎఫెక్ట్ అని చెప్పేసి ఇంకొకరు వేరే విధాలుగా మాట్లాడుతున్నారు. సో నా ఫ్రెండ్స్ పర్సనల్గా నన్ను మీట్ అయిన వాళ్ళు కూడా, అరే చాలా వరకు చేంజ్ అయిపోయాయి, అసలు ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ కానీ చిన్న చిన్న మచ్చలు లాంటివి ఉండేటివి అవన్నీ లేవు, అసలు క్లియర్గా ఉంది ఫేస్, అసలు గ్లో అయింది అని చెప్పారన్నమాట. సో అందుకోసం అని చెప్పి నా బెస్ట్ అండ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్స్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. చాలామంది అడిగారు కూడా వెడ్డింగ్ డేకి ఎలా, అంటే 1 వీక్ బిఫోర్ మనం స్కిన్ కేర్ అలాగే హెయిర్ కేర్ ఎలా చేసుకోవాలి, అలాగే మనం టైం లేదనుకోండి, ఒకవేళ వెడ్డింగ్ సెట్ కొంతమందికి టైం ఉండదు కదా, వెంటనే పెళ్ళి అనేది ఫిక్స్ అయిపోతుంది. 1 వీకే టైం ఉంటుంది. విత్ ఇన్ 1 వీక్లో మనం ఎలాగ కొంచెం గ్లో రావాలి, అలా మన స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి, చాలామంది చాలా క్వశ్చన్స్ వేశారు. వాళ్ళందరికీ ఈరోజు సొల్యూషన్ చెప్తున్నాను. సో ఓకే, నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ప్రోడక్ట్ అయితే నేనైతే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి చెప్తాను. డెఫినెట్గా ప్రతి ఒక్కరు డ్రై స్కిన్ అని కానీ, కాంబినేషన్ స్కిన్ అని కానీ, ఆయిలీ స్కిన్ ప్రతి ఒక్కరు యూస్ చేయాలన్నమాట. ఇవి షీట్ మాస్క్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి వచ్చేసి మాన్సప్ ఫేస్ మాస్క్. ఇవి న్యాచురల్ ఫ్రూట్స్ తోటి చేసిన మాస్క్ అన్నమాట. ఇది వచ్చేసి బ్లూబెర్రీ, ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్, ఇది వచ్చేసి కివి. ఓకే, ఇలా బోల్డ్ అనే ఫ్లేవర్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలో అది మీరు పర్చేస్ చేయండి. ఇక్కడ నేను చూపించే ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ ఇస్తాను. మీకు ఏదైతే నచ్చుతాయో డెఫినెట్గా వాటిని మీరు లింక్ ఓపెన్ చేసి రివ్యూస్ అన్ని చదువుకొని డెఫినెట్గా మీరు కొనుక్కోండి, ఓకేనా? ఇవైతే నేను బిగ్ థమ్స్అప్ ఇస్తాను, ఎందుకంటే నేను చాలా ఫ్యాన్ అయిపోయాను అన్నమాట వీటికి. షీట్ మాస్క్ అలాగే ఫేస్ మాస్క్ వీటి మీద నాకు సూపర్ జబర్దస్త్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట. అందుకే నేను వీటికి ఫిదా అయిపోయాను. ఇవి పెట్టుకున్నారనుకోండి, మీరు విత్ ఇన్ మినిట్స్లోనే మీ ఫేస్ మీద ఉన్న గ్లోని డెఫినెట్గా మీకు మీరే ఐడెంటిఫై చేస్తారన్నమాట. అంత బాగా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి అన్నమాట ఇవి. అదేవిధంగా ఇట్స్ స్కిన్ అని చెప్పేసి ఈ షీట్ మాస్క్ గురించి రివ్యూ చేశాను కదా, ఇది కూడా సేమ్ అలాగే పనిచేస్తుంది అన్నమాట. మీరు ఏది పర్చేస్ చేసుకోగలరో దాన్ని కొనుక్కోండి. ఇది 100 రూపీస్ అన్నమాట. ఇది ఇకై మీరు చూసారు కదా నన్ను మా హస్బెండ్ రివ్యూ చేసినప్పుడు. ఇవైతే జబర్దస్త్ ఉన్నాయండి. మళ్ళీ కొన్ని ప్రోడక్ట్స్ నేను ఆర్డర్ చేసుకుంటున్నాను పర్సనల్గా. ఈ ప్రోడక్ట్స్ని ఫ్రీగా కాదు, పర్సనల్గా, ఓకేనా? అంత బాగా నచ్చాయి అన్నమాట ఇకై. తర్వాత ఈ వింటర్ సీజన్కి మనము ఈ వింటర్ సీజన్లో డెఫినెట్లీ ఇట్లాంటి షీట్ మాస్క్ పెట్టుకుంటున్నట్టయితే మన స్కిన్ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది. సో హైడ్రేటెడ్గా ఉందనుకోండి ఆటోమేటిక్గా గ్లోగా కనిపిస్తామన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ నివ్యాది షవర్ జెల్ యూస్ చేస్తున్నాను. వింటర్ సీజన్లో సోప్ చాలా తక్కువ పెట్టుకోవడం మంచిది స్కిన్కి, లేకపోతే డిహైడ్రేట్ అయిపోయి స్కిన్ ఇట్లా మనం గీసినప్పుడు లైన్ లాగా పడుతుంది అన్నమాట. అంత ఘనంగా మన స్కిన్ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది.
సో అలా కాకుండా హైడ్రేటెడ్గా ఉండాలన్నట్లయితే ఖచ్చితంగా నివ్యా ప్రోడక్ట్స్ అనేటివి చాలా మాయిశ్చరైజర్గా అలాగే హైడ్రేటెడ్గా పనిచేస్తాయి. చాలా బాగుంది ఈ షవర్ జెల్. చూసారు ఎంత యూస్ చేశాను. చాలా కొంచెం తీసుకుంటే చాలు, మొత్తం బాడీ అంతా వచ్చేస్తుంది అన్నమాట. స్మెల్ కూడా చాలా వరకు చాలా బాగుంది. సో ఇది నివ్యా 250 ml అండి. ఇది దీని ప్రైస్ వచ్చేసి 195 రూపీస్. ఓకే, తర్వాత వచ్చేసి చాలామంది అడుగుతున్నారు, అమూల్య ప్లీజ్ పింపుల్ మార్క్స్కి అలాగే బోల్డ్ అని పింపుల్స్ ఉన్నాయి నా ఫేస్ పైన, ఏదైనా ఒక మంచి ఫేస్ వాష్, ఏదైనా మంచి ఫేస్ వాష్ చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి నేనైతే దీన్నే సజెస్ట్ చేస్తాను. చూసారు ఎంత యూజ్ చేసేసాను నేను. బయోటెక్ బయో నీమ్ ప్యూరిఫైయింగ్ ఫేస్ వాష్ ఎంత మంచిగా ఉందంటే నిజంగానే ప్రివెంట్ చేస్తుంది అన్నమాట ఈ పింపుల్స్ని. ఇది ఆ స్కిన్ టైప్ వాళ్ళు యూస్ చేయొచ్చు. ఇది వచ్చేసి 240 రూపీస్, 300 ml అండి. ఇది ఎంత క్రేజీగా ఉంటుందంటే ట్రావెల్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక క్యాప్ లాంటిది ఇచ్చారు చూసారా. ఇది మనం యాక్చువల్లీ ఇలా తీసేసినప్పుడు కూడా ఇలా ప్రెస్ చేస్తే అవ్వదు, రాదు, బయట రాదు. ఇది జెల్ అనేది ఇలా రొటేట్ చేస్తే వస్తుందన్నమాట. బట్ ఇలా రొటేట్ చేసి కూడా మనం దీన్ని ఇలా లాక్ పెట్టామంటే ఇట్లా రాదన్నమాట. అంటే మనం ఖచ్చితంగా మన హ్యాండ్ బ్యాగ్లో కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ట్రావెల్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు. ఎక్కడ వెళితే అక్కడికి తీసుకెళ్తున్నాను నేను దీన్ని. దీనివల్లనే నా మొహం మీద ఉన్న మార్క్స్, పింపుల్ మార్క్స్ అలాగే పింపుల్స్ మొత్తం క్లియర్ అయిపోయి నా ఫేస్ అనేది క్లియర్ స్కిన్ వచ్చేసింది. నేను ఫెయిర్ అయ్యానా లేకపోతే తెల్లగా అయిపోయానా అని నేను చెప్పట్లేదు. స్కిన్ టోన్ అనేది చాలా వరకు అలాగే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఓకే, ఇది నేను దీనికైతే బిగ్ 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 థమ్స్ అప్ ఇస్తున్నాను. అంత మంచిగా నచ్చింది. చూసారు ఎంత యూస్ చేస్తానో, చాలా చాలా బాగుంది ఇది. ఓకే, తర్వాత బయోటెక్ నుంచే ఐ జెల్ తెప్పించాను. ఇది ఎక్కువగా దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటే మన కళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ సర్కిల్స్, డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి కదా, నిద్ర అలసట అంటే ప్రాపర్గా నిద్రపోకపోవడం వల్ల కళ్ళ దగ్గర నల్ల మచ్చలు ఏర్పడిపోతాయి అన్నమాట. కళ్ళు కొంచెం లోపలికి వెళ్ళిపోయి ముడతలు రాకుండా ఉండాలి. ఏజ్ పెరుగుతున్న కొద్ది కూడా కళ్ళ దగ్గర ముడతలు రావడం స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అలా రాకుండా ఉండాలన్నట్టయితే డెఫినెట్లీ మీరు బయోటెక్ ఐ జెల్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి అండి. ఇది నేను యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 199 రూపీస్, 15 గ్రామ్స్. ఇది ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. స్మెల్ కూడా జస్ట్ అలా కొంచెం తీసుకొని ఇలా అప్లై చేసేసుకొని రిలాక్స్ అయితే ఎంత ప్రశాంతంగా కనిపిస్తున్నామో, ఎంత అలసిపోతున్నామని కూడా తెలియట్లేదు అన్నమాట. మన కళ్ళల్లో అంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది. తర్వాత వచ్చేసి ఇదివరకు నా లిప్స్ చూసినట్లయితే మీరు చాలా బ్లాక్గా ఉన్నాయన్నమాట. పిగ్మెంటెడ్ లిప్స్ నావి న్యాచురల్గానే, మామూలుగానే కొంచెం బ్లాక్గా ఉంటాయి లిప్స్. అలాంటి వాళ్ళు డెఫినెట్గా యూస్ చేయండి బయోటెక్ లిప్ బామ్, ఫ్రూట్ లిప్ బామ్. ఇది చాలా బాగుందండి. నిజంగానే లిప్స్ని చాలా మాయిశ్చరైజర్గా ఉంచుతుంది, పిగ్మెంటేషన్ కూడా రిమూవ్ చేస్తుంది చాలా వరకు. ఇది 175 రూపీస్. చాలా ఇయర్స్ వచ్చేస్తుంది మనకు. చూడండి, నేను దాదాపు 2 months నుంచి యూస్ చేస్తున్నాను, 2 or 3 months నుంచి యూస్ చేస్తున్నాను. ఇది కొంచెమే అయ్యిందన్నమాట. కొంచెం తీసుకుంటే చాలు, నైట్ అప్లై చేసుకుంటే మార్నింగ్ వరకు కూడా అలాగే ఉంటుంది. అస్సలు మాయిశ్చరైజర్ కొంచెం కూడా డ్రై అయిపోవట్లేదు, అలా ఉంటుందన్నమాట. అంత మంచిగా పనిచేస్తుంది ఇది బయోటెక్ నుంచి. తర్వాత లవ్లీకి అలాగే లక్కీకి ఏది యూస్ చేస్తున్నారు, సన్ స్క్రీన్ అడిగారు కదా, ఇదే యూస్ చేస్తున్నాను. బయోటెక్ బయో క్యారెట్. ఇది సన్ స్క్రీన్ లోషన్ అండి. దీంట్లో SPF 40 ఉంది. ఇది వచ్చేసి ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూస్ చేయొచ్చు. పిల్లలకు కూడా పెడుతున్నాను నేను. ఇది అంత బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది 50 ml అండి. ఇది 115 రూపీస్. సో ఇంతే ప్రైస్ ఉండదు మీకు. ఇప్పుడు 75% ఆఫర్ దొరుకుతుంది. ఈ ఛాన్స్ మీరు మిస్ చేసుకోవద్దు. మళ్ళీ కొనుక్కుందాంలే అనుకుంటే అప్పుడు ఇంకా యాక్చువల్ ప్రైజే కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. సో ఎవరికైనా యూజు అనుకుంటే, ఎవరైనా కావాలి అనుకున్నట్లయితే డెఫినెట్గా మీరు ఇప్పుడే పర్చేస్ చేసుకోండి. ఓకేనా, ఇది బెస్ట్ అనిపిస్తుంది. ఎంత యూజ్ చేశాను చూడండి ఇది. తర్వాత వచ్చేసి గుడ్ వైబ్స్ నుంచి పపాయ గ్లో ఫేస్ మాస్క్. ఇది రివ్యూ కూడా చేసేసాను నేను ఆల్రెడీ. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అన్నమాట మీకు. ఇది సెకండ్ బాటిల్ నేను యూజ్ చేస్తున్నది. ఈ పపాయ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. పపాయ న్యాచురల్గానే గ్లో తెప్పిస్తుంది అన్నమాట. ఆయిల్ని, ఎక్సెస్ ఆయిల్ని కూడా చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది ఇది. డైలీ పెట్టుకోవడానికి ఏదన్నా మంచి ఫేస్ క్రీమ్ ఒకటి చెప్పమని చెప్పారు కదా, నేనైతే గుడ్ వైబ్స్ నుంచి కోకోనట్ బ్రైట్నింగ్ క్రీమ్ పెట్టుకుంటున్నాను. ఫేస్ క్రీమ్ ఇది చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుంది దీనివల్ల. కోకోనట్ న్యాచురల్గానే గ్లో తెప్పిస్తుంది అన్నమాట.
ఇవి నేను చెప్పేటివి ప్రోడక్ట్స్ ఓన్లీ ఆయిల్ స్కిన్ అనే కాదు, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ ఎవరైనా యూస్ చేయొచ్చు. ఈరోజు నేను చెప్తున్న ప్రోడక్ట్స్ ఎక్కువగా మనకు దీని ఎఫెక్ట్ అనేది వింటర్ సీజన్లో బాగా పనిచేస్తాయి అన్నమాట. ఈ ప్రోడక్ట్స్ మనకు ఇవి 50 గ్రామ్స్ అండి. ఈ 225 రూపీస్, బట్ purple.comలో ఆఫర్లో ఉంది. ఓకే, తర్వాత వచ్చేసి నివ్యా సాఫ్ట్ లైట్ మాయిశ్చరైజర్. ఇది పిల్లలకు కూడా పెట్టచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూడండి చాలా వరకు యూజ్ అయిపోయింది ఇది. దీని ప్రైస్ వచ్చేసి 75 రూపీస్. ఇది వైటమిన్ ఎక్కువ ఉండడం వల్ల వైటమిన్ ఈ ఉంటుంది దీంట్లో. సో ఇది ఉండడం వల్ల ఏంటంటే స్కిన్కి వైటమిన్ ఈ అనేది స్కిన్కి అలాగే హెయిర్కి చాలా మంచిగా పనిచేసి గుడ్ రిజల్ట్ని ఇస్తుంది అన్నమాట. ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. సో మీకు ఏది అఫోర్డబుల్లో కొనుక్కోగలరో మీరు దాన్ని కొనుక్కోండి. ఓకే, నేనైతే బోల్డ్ అయిన ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను. మీకు ఏది కావాలనుకుంటాయో మీరు దాన్ని పర్చేస్ చేయండి. దాని మీద ఆఫర్ అనేది 75% ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి నేను ఇది పిల్లల కోసం యూస్ చేస్తున్నాను. ఈ నివ్యాది షవర్ జెల్ నేను యూస్ చేస్తున్నాను ప్లమ్ నుంచి. ఇది వచ్చేసి వెనిల్లా అండ్ ఫీక్ ది రిచ్ షేక్ బాడీ వాష్. దీని స్మెల్ అయితే అద్దరిపోతుందండి. ఎంతసేపు ఉంటుందంటే లాంగ్ లాస్టింగ్ ఉంది దీని స్మెల్. అసలు మనం స్నానం చేసి వచ్చి ఒక 3 to 4 అవర్స్ అయినా కూడా ఆ స్మెల్ అనేది అలా వస్తుందన్నమాట. అంత మంచిగా ఉంది. ప్లమ్ ప్రోడక్ట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ ప్లమ్ ప్రోడక్ట్స్ అనేటివి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, బట్ ది బెస్ట్ రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా చూపిస్తాయి. ఇది 400 రూపీస్ అండి. 200 ml ఉంటుంది. మనం 3 years వరకు యూస్ చేయొచ్చు. చాలా కొంచెం తీసుకుంటే మొత్తం బాడీ అంతా సరిపోతుంది అన్నమాట. సో చాలా రోజులు వస్తుంది. స్మెల్ మాత్రం అసలు ఎంత బాగుందంటే ఇంక మనం ఏ డియోడ్రెంట్లు కానీ ఏ పర్ఫ్యూమ్ కానీ పెట్టుకోకర్లేదన్నమాట. ఈ లోషన్ ఒక్కటి పెట్టుకొని మనం వాష్ చేసినట్లయితే సరిపోతుంది. అంత బాగుంది బాడీ వాష్. ఇది అంత మంచిగా పనిచేస్తుంది అన్నమాట. స్మెల్ బాత్రూమ్ కూడా ఒక 1 hour వరకు స్మెల్ వస్తూనే ఉంది. అంత మంచిగా ఉంది ఇది. తర్వాత చాలామంది అడుగుతున్నారు హెయిర్ ఫాల్కి ఏదైనా మంచి షాంపూ ఉంటే చెప్పండి అని చెప్పేసి. నేనైతే సజెస్ట్ చేస్తాను బయోటెక్ బయోనీమ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. అలాగే ఇది కండిషనర్గా కూడా పనిచేస్తుంది. ఈ షాంపూ ఒక్క డాండ్రఫ్కే కాదండి, ఎవరికైతే ఎక్కువ పేలు ఉంటాయో, ఎవరో కూడా అడిగారు మా పాపకి పేలు ఎక్కువ ఉన్నాయండి ఎలా పోతాయో అని చెప్పేసి. మార్కెట్లో దొరికే ఆ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ వేయడం వల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ ఇంకా జరుగుతుంది. సో డెఫినెట్గా నీమ్ పెట్టుకుంటే ఖచ్చితంగా అవి చచ్చిపోతాయి, లేదంటే వెళ్ళిపోతాయి మన జుట్టు నుంచి. సో అదే విధంగా ఇది కూడా పనిచేస్తుందంట. ఎవరికైతే హెయిర్లో ఇచ్చింగ్ ఉంటుందో వాళ్ళకు కూడా ది బెస్ట్గా పనిచేస్తుంది ఇది. ఓకేనా, ఇది వచ్చేసి 170 రూపీస్. బయోటెక్ ప్రోడక్ట్స్ అన్నీ అఫోర్డబుల్లో దొరుకుతాయి. అందరూ ఎవరైనా కొనేసుకోవచ్చు. అలాగే ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి బాగా సెట్ అవుతాయి అన్నమాట. ఈ షాంపూ యూస్ చేయండి, నిజంగానే మీ హెయిర్ ఫాల్ నుంచి మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. చాలా వరకు కంట్రోల్ చేస్తుంది హెయిర్ ఫాల్ని ఇది. అలాగే ఎంత మంచిగా ఉందంటే హెయిర్ ఇది స్మెల్ కూడా మనకు కొంచెం వేపాకు పెట్టుకుంటే కొంచెం స్మెల్ డిఫరెంట్ వస్తుంది కదా, అలా ఏం లేదు, మంచి స్మెల్ కూడా వస్తుంది అన్నమాట. ఇవి 100% ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కాబట్టి బయోటెక్ అనేటివి కొంతమందికి పడకపోవచ్చేమో. మీరు ఏదైనా ముందు అప్లై చేసే ముందు ఒక ఇయర్ బడ్ తీసుకొని మీ ప్యాచ్ టెస్ట్ అనేది డెఫినెట్గా చేసుకోండి. అంటే సెన్సిటివ్ స్కిన్ మీద మీరు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. మన ఎల్బో దగ్గర కానీ లేదంటే మన ఇక్కడ ఈ స్కిన్కి కానీ మనం ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలన్నమాట. అది పెట్టేసి ఒక 12 hours వదిలేసి అక్కడ స్నానం వాటర్తో కడగకుండా ఉన్నట్లయితే మీకు అది పడకపోతే దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకేనా, ప్రతి దానికి అలాగే చేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి అదేవిధంగా నేను ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి నీమ్ పౌడర్ ఒకటి తెప్పించాను. ఈ పౌడర్ని కూడా మనం హెయిర్కైనా పెట్టుకోవచ్చు లేదా ఫేస్కైనా పెట్టుకోవచ్చు అన్నమాట. 2 in 1గా యూజ్ అవుతుంది. ఇది కూడా సేమ్ విధంగా పనిచేస్తుంది అన్నమాట. దీంట్లో మనం ఇంకా కూడా కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అలోవెరా కానీ లేకపోతే ముల్తానీ మిట్టి కానీ అట్లా వేసుకొని మంచి ప్యాక్ కూడా వేసుకోవచ్చు హెయిర్కి. ఓకేనా, దీని ప్రైస్ వచ్చేసి 60 రూపీస్. చాలా ఎక్స్పెన్సివ్గా చాలా అఫోర్డబుల్గా దొరుకుతాయి ఆల్ప్స్ గుడ్నెస్ ప్రోడక్ట్స్. తర్వాత లాక్టోకాలమైన్ యూజెస్
బాగుంటాయా బాగుండవు అని అడిగారు. బాగుంటాయండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా ఎందుకంటే మన ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. మన ఫేస్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. ఎందుకంటే కొంతసేపు మనం మేకప్ వేసుకోకపోయినా జస్ట్ ఫేర్ లవ్లీనో ఫేర్ ఎవరో లేకపోతే ఏదన్నా క్రీమో పెట్టేసుకొని ఆ పౌడర్ రాసేసుకొని కొంతసేపటికి వదిలేస్తాం. కొంతసేపు అయిన తర్వాత ఎలా అవుతుందంటే ఆయిలీగా ఫామ్ అయిపోతుంది కదా. అలాంటి బాధ లేకుండా ఎక్కడన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లా వెళ్ళాలి, పెళ్ళిళ్ళకి వెళ్ళాలి అట్లా అనుకున్నట్టయితే ఖచ్చితంగా లాక్టోకాలమైన్ యూస్ చేయండి. అప్పుడు మీ ఫేస్ మీద ఉన్న ఆయిల్ని బ్యాలెన్స్ చేస్తుంది. అది ఎక్కువ ఫామ్ అవ్వనివ్వదు అన్నమాట. మన ఫేస్ మీద ఆయిల్ని రానివ్వదు. చాలా బాగుంటుంది. బాగా కంట్రోల్ చేస్తుంది ఆయిల్ని. తర్వాత నా లిప్స్టిక్ షేడ్ అడిగిన వాళ్ళే లేరు అసలు ఈ మధ్యకాలంలో. మీ లిప్స్టిక్ షేడ్ నేమ్ చెప్పండి 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 అని ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ వేస్తున్నారు. ఎందుకంటే నేను ఎక్కువగా దీన్నే పెట్టుకుంటున్నాను కాబట్టి. అది ఏదో కాదు స్టేకోర్కి సూపర్ మ్యాట్ బ్యాడాస్ లిప్స్టిక్ అండి. ఇది వచ్చి షేడ్ నెంబర్ వచ్చేసి 6 హిట్టింగ్ ది స్వీట్ స్పాట్. ఓకే, దీని నేము. ఓకే, ఇక్కడ నేను రాస్తాను చూడండి. ఈ లింక్స్ అనేటివి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో ఇస్తాను, అలాగే పిన్ కూడా చేస్తాను. మీకు ఎక్కడ కనిపిస్తే మీరు అక్కడ లింక్స్ అనేటివి ఓపెన్ చేసి చూసి అక్కడ రివ్యూ చూసి పర్చేస్ చేసుకోండి. ఓకేనా. ఇదే ఈరోజు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్లో మీరు ఏవైనా కొన్ని మీరు కొనుక్కొని యూస్ చేసినట్లయితే ది బెస్ట్ రిజల్ట్ తీసుకుంటారు డెఫినెట్గా. డ్యామ్ షూర్ దానికి మాత్రం. హలో ఫ్రెండ్స్, ఈరోజు వంట ఏం చేయట్లేదు నేను. ఎందుకంటే పక్కింటి పాపది బర్త్డే ఉందన్నమాట, ఫస్ట్ బర్త్డే. సో వాళ్ళు ఇప్పుడే వచ్చి చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇంకా బర్త్డే పార్టీకి వెళ్తున్నాము. స్మాల్ బర్త్డే పార్టీ. సో వెళ్తున్నాం అన్నమాట. బట్ గిఫ్ట్ కూడా కొనుక్కోవడానికి నాకు టైం లేదు. ఎందుకంటే ఇప్పుడు టైం అవుతుంది 9 o'clock. ఇంకా గిఫ్ట్ తీసుకోలేను కదా ఇప్పుడు నేను బయట వెళ్ళి. అందులో నాకు అసలు ఇక్కడ ఏ షాప్స్ కూడా తెలియదు. హరి కూడా లేరు కదా, ఆఫీస్కి వెళ్ళిపోయినారు, ఇంకా రాలేదు. అందుకని చెప్పేసి ఏం గిఫ్ట్ ప్రజెంట్ చేయట్లేదు అన్నమాట. నార్మల్గా వెళ్ళి విష్ చేసేసి వచ్చేస్తాం నేను పిల్లల వాళ్ళని. వీలైతే నేను షూట్ చేస్తాను, లేకపోతే చేయను. సో డెఫినెట్లీ వీలైతే కనుక షూట్ చేస్తే మీతో షేర్ చేస్తాను ఖచ్చితంగా. చూడండి, అలాగే విష్ చేయండి ఆ పాపకి. ఓకేనా. మీ బోల్డ్ అని విషెస్ తనకి చెప్పండి. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వాళ్ళు కూడా, పాపకు కూడా. ఓకే, బర్త్డే పార్టీకి వెళ్దామా. బర్త్డే పార్టీకి వెళ్ళే కంటే ముందు నేను చిన్న క్లిప్ ఒక చిన్నగా కొంచెం తీసాను. ఈవినింగ్ టైము నేను ఈవినింగ్ బట్టలు వేస్తున్నాను పైన, అవి తీసుకొద్దామని చెప్పి వెళ్తే ఎప్పుడూ చాలా దూరంలో ఇక్కడ కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. వాటి మీద చాలా ప్యారెట్స్ చిన్న గూడులు లాంటివి పెట్టి, హోల్స్ లాంటివి పెట్టి అక్కడ చాలా ప్యారెట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మ్యాక్సిమం ఒక 10 to 15 ఉంటాయి. అవన్నీ అక్కడ ఈవినింగ్ టైం కరెక్ట్గా 4 నుంచి 6 వరకు బాగా ఆడుకుంటూ ఉంటాయి అన్నమాట. అవి నేను వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాను. నాకు ఎందుకో మీకు షేర్ చేయాలనిపించింది, అందుకే కొంచెం జూమ్ చేసి వీడియో షూట్ చేశాను. సరిగా క్యాప్చర్ చేయకపోవచ్చేమో, బట్ మీతో షేర్ చేయాలనిపించింది నా హ్యాపీనెస్ని. చూడండి, నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అవి చూస్తూ అలా కూర్చుండిపోతాను అన్నమాట టెర్రస్ పైన. మా టెర్రస్ మీద నుంచి చూస్తే కనిపిస్తాయి చక్కగా. ఆ సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుందన్నమాట, అంత మంచిగా ఉంటుంది అవి. అందుకే నేను మీతో షేర్ చేశాను. బట్ ఒకవేళ కనిపించకపోతే అవి సరిగా మాత్రం నన్ను తిట్టుకోకండి. ఓకేనా. చలో బర్త్డే పార్టీకి వెళ్దాం. Try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy.
Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. Looking for change, looking for pain, pulling a mob, pushing a train. I'll never stop, stick to a lane, pick up the pieces and go rearrange. I'll be the best above all the rest, put me to the test and expect nothing less. You check as I'm chess, what's happening next? Yeah. He got the venom, a tangible weapon, no coming in second. This life is a lesson. He got a new engine from pain, it's a blessing. New focus, no guessing, just bold and obsession. All in his possession, you got their attention. I'll leave an impression and take a redemption. Just kill, no discretion. Your mind is a weapon. 11-11, it's time for progression. You could try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. People like sheep move feet, hurt it easy. You don't wanna be fast asleep when they scheming. Better stand tall, ready for a fight, believe me. When they try the chains, you can say no, free me. So he's been looking for somebody who could save him, instead of searching inside for what they gave him. A strong will, strong mind causes mayhem. We could change the world, change times, rearrange them. Staying on pace, running the race. Life is a chase, I don't want a place, I wanna be first. Work till it hurts, dehydrated thirst till I'm in a hearse. High ambition.